హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బొబ్బర్లు గారెలు చేస్తున్నానండి. బొబ్బర్లు వడలు చేస్తున్నాను. 2 కప్పులు బొబ్బర్లు తీసుకున్నాను. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. 2 కలిపి 2-3 సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసి ఒక 3 అవర్స్ నానితే సరిపోద్దండి. మూత పెట్టి 3 గంటల తర్వాత నాని కదండి, గ్రైండర్కి వేసుకుందాం. మిక్సీ పడుతుందనండి. ఎక్కువగా ఉంటే గ్రైండర్కి వేసుకోండి, తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిక్సీలో పట్టుకోవచ్చు. మరి పలుసుగా కాకుండా కొంచెం పలుసిచ్చి అలా వదిలేయండి. బొబ్బర్లు శనగపప్పు తగులుతుండాలి. ఉల్లిపాయలు 1 చిన్న కప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేస్తున్నాను. కొద్దిగా మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, సాల్ట్, కొద్దిగా జీలకర్ర కలుపుకుందాం. మొత్తం అన్నీ వేసాం కదా. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా అరచేతిలో పెట్టుకుని వడలా ఒత్తుకోవాలి. ఇది ఆయిల్ ఎక్కింది కాబట్టి ఆయిల్ వేసుకుందాం. హెల్త్ బాగాలేదండి, నాకు వాయిస్ ఇచ్చేలా కూడా లేదు. తలనొప్పిగా ఉందని ఒక 5 days దాకా వీడియో అయితే గ్యాప్ వచ్చేస్తుంది. వేగినాయి కదండి, ఇంకొక పక్కకు తిప్పుకుందాం. టిష్యూ అన్న పేపర్లో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చుకుంటుందండి. ఇక్కడ నుండి అయితే వీడియోలు డే తర్వాత డే వీడియో పెడతానండి. ఛానల్ అయిపోయిందండి వీడియో పెట్టి, నాకు కూడా ఏదోలా ఉంది. మీ యూట్యూబ్ అంతా నా ఫ్యామిలీ కాబట్టి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. వేడి బొబ్బర్ల వడలు అయితే అయిపోయినాయి. ప్లేట్లో తీసుకోండి. స్నాక్స్ కింద మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు పెడితే బాగుంటుందండి. బయట ఫుడ్ కన్నా మనం పిల్లలు చేసి పెట్టడమే మంచిదండి. బయట ఫుడ్ అసలు మంచిది కాదు ఈ రోజుల్లో అయితే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.